హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. 'రాజమౌళి', 'మహేష్ బాబు' మూవీ సెట్ అయినప్పుడు ఎక్కడో తేడా కొడుతుంది సీన్ అన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే 'రాజమౌళి' హీరోలని ఎలా కష్టపెడతాడంటే భారీ దేహంతో, కండలు తిరిగిన దేహంతో గంభీరంగా చూపిస్తాడు. అలాంటిది 'మహేష్ బాబు' గారు చూస్తే అంత దిట్టంగా ఉండరు. అలాగే నాన్ వెజ్ వంటకాలు ఎక్కువ తినడానికి ఆయన ఇష్టపెట్టుకోరు. ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ ఒక క్వెషన్ క్వెషన్ అడుగుతారు. అడుగుతారు. మీరు ఇంత హ్యాండ్సమ్‌గా, ఇంత స్లిమ్‌గా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఆన్సర్ ఇస్తాడు. నేను నాన్ వెజ్ వంటకాలు ఎక్కువ తినను. పైగా కారం వంటకాలు ఇంకా ఎక్కువగా తినను. కొంచెం కారం వంటకాలు తింటే ఒళ్ళంతా చెమటలు పట్టేసి అదోలా అవుతుందని ఆయనే స్వయంగా చెప్పారు. నాన్ వెజ్ తినని బాబు ఎలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తాడు? రాజమౌళికి తగ్గట్టు ఎలా తయారవుతారని అందరూ ఎదురు చూసారు. కానీ ఆ మధ్యన గుంటూరు తర్వాత ఒక ఫోటో వైరల్ అయింది. స్విమ్మింగ్ పూల్‌లో ఒక ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటో చూసి ఫ్యాన్సే కాదు, యావత్ టాలీవుడ్ గూడా షాక్ అయింది. ఏంటి బాబు గారు ఇంత వేరియేషన్, ఇంత తక్కువ రోజుల్లో ఇంత వేరియేషన్ అయ్యారని ఆశ్చర్యపోయారు. ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్ సంస్థతో రాజమౌళి గారు 800 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారు. రాజమౌళి అంటే బ్రాండ్. ఆ బ్రాండ్ పై ఎంత పెట్టుబడి పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. అతను సినిమా అంటే అంత నమ్మకం. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తాడు. సినిమా అయినా ఇండియా షేక్ అయ్యేలా చేస్తాడు. ఈ సినిమా నిర్మాత అయిన కేఎల్ నారాయణకు రాజమౌళి గారు ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ సినిమా తీస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. మాట మీద నిలబడడం అంటే ఇదేనేమో బహుశా. మహేష్ బాబు గారికి ఇది తొలి పాన్ ఇండియా మూవీ. తొలి పాన్ ఇండియా మూవీతో ఇండియన్ మార్కెట్ పై సంచలనం సృష్టించబోతుంది ఈ సినిమా. ఆల్రెడీ రాజమౌళి గారు పాస్పోర్ట్, జైలు గోడలు 4 సంవత్సరాల తరువాత విడుదలవుతుందని అర్థమయ్యేలా మనకి ఒక ఫోటో అయితే విడుదల చేశారు. ఈ సినిమా నాకు తెలిసి 2000 crores నుంచి 25 వరకు కలెక్ట్ చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నానంటే రాజమౌళి గారు బాహుబలి తీసిన తర్వాత ఇండియా మొత్తం షేక్ చేశారు. RRR తీసిన తర్వాత ప్రపంచం మొత్తం రాజమౌళి అంటే ఏంటో తెలియజేశాడు. పక్కా ఈ సినిమా హాలీవుడ్ లెవెల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి టాలీవుడ్ స్థాయి గ్లోబల్ స్థాయిలో మరింత పెరగాలని కోరుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.